ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం। డిసెంబర్ నెలలో మేషరాశి వారిపైన ముగ్గురు స్త్రీలు పగబట్టబోతున్నారు। వారు ఎవరో తెలుసుకోకపోతే మీరు చాలా నష్టపోతారు। అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే డిసెంబర్ నెలలో ఏ ముగ్గురు స్త్రీలు మీపైన పగబట్టబోతున్నారు, వారి వల్ల మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారు సృష్టించే ప్రమాదాల నుండి ఈ యొక్క మేషరాశి వ్యక్తులు బయటపడగలుగుతారు। ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి। అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు। ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు। ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే మంచి వ్యక్తులు, కానీ కోపం మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది। కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే జీవితంలో సక్సెస్ ని సాధించగలుగుతారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు। ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఈ మేషరాశి వ్యక్తులు ఉంటారు। జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా కానీ సమయస్ఫూర్తితో, చాకచక్యంతో, తెలివితేటలతో వారికి వచ్చిన సమస్యలను అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా ఈ మేషరాశి వ్యక్తులకి ఉంటాయి। అయితే ఇప్పుడు మీ యొక్క జీవితంలో కూడా అటువంటి సమస్యలే రాబోతున్నాయి। ముగ్గురు స్త్రీలు మీ పైన పగబట్టబోతున్నారు। మీ యొక్క జీవితంలో మీరు వారి కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితులైతే ముఖ్యంగా రాబోయే డిసెంబర్ మాసంలో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి। వారు మీ ఇరుగు పొరుగున ఉండే వ్యక్తులై ఉండొచ్చు, లేకపోతే మీరు పని చేసే చోట, అది వ్యాపారమైనా సరే, ఉద్యోగమైనా సరే, ఏ వృత్తైనా సరే, మీరు పని చేసే చోట కానీ, లేకపోతే మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ముగ్గురు స్త్రీలు మీపైన పగబట్టబోతున్నారు। చాలా కాలంగా వారు మిమ్మల్ని చూసి చాలా జెలస్ గా ఫీల్ అవుతున్నారు। మీరు ఏదైనా సాధిస్తే వారు చూసి తట్టుకోలేకపోతున్నారు। ఆ ముగ్గురు స్త్రీలు ఒకరితో ఒకరు పరిచయం ఉన్నవారైనా సరే, పరిచయం లేనివారైనా సరే, ఇలా ఎవరైనా సరే, ముగ్గురు స్త్రీల వల్ల మాత్రం మీకు సమస్యలు ఏర్పడే అవకాశాలు డిసెంబర్ మాసంలో కనిపిస్తున్నాయి। మీరు చెయ్యని తప్పుకు మీరు చేసినట్లుగా వారు చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఏదైనా ఆరోపణ మీ పైన చేస్తారు। అలాగే మిమ్మల్ని అందరూ చెడు వ్యక్తులుగా చూసేలాగా మీ గురించి బయట అంతా కూడా చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు। అటువంటి ముగ్గురు స్త్రీల వల్ల మీ యొక్క లైఫ్ లో మీరు చాలా సమస్యలను మున్ముందు కూడా ఎదుర్కోబోతున్నారు, కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి। మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు కాదు వారు। మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు, అసూయగా ఫీల్ అవుతున్నారు అని ఎవరిపైన అయినా మీకు అనుమానం వస్తే కనుక అటువంటి స్త్రీలను మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం। ఎందుకంటే వారి వల్ల మీ యొక్క జీవితంలో ఇదివరకు చాలా సమస్యలు వచ్చినా కానీ మీరు గమనించలేదు, ఇక ముందు కూడా వారి వల్ల మీకు సమస్యలు రాబోతున్నాయి। ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి జాతకులు తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి। ఎవరితో కూడా అతి చనువు అనేది పనికిరాదు। అంటే గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పటం, వారితో ఒప్పందాలు చేసుకోవటం, అలాగే వారితో మీరు ఆర్థికపరమైన లావాదేవీలు జరపటం లాంటి పనులు కూడా చేయకూడదు। అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో షేర్ చేయకూడదు। మీ కుటుంబ వాతావరణం గురించి కూడా వారితో చర్చించకూడదు, ఎందుకంటే మీకు మీరుగా వారికి అవకాశం ఇచ్చిన వారుగా అవుతారు। కాబట్టి ఈ అంశంలో మేషరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి। శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది। హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, గోపూజ చేయండి। సకల శుభాలు, అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।